హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం కసూరి మేథి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇది మార్కెట్లో కూడా మనకి ప్యాకెట్స్లో లభిస్తుంది, కానీ చాలా కాస్ట్లీ పడుతుంది. 100 గ్రామ్స్ 60-80 అలా అమ్ముతుంటారు. అయితే మనము ఇప్పుడు మనకి మెంతెం కూర చాలా ఎక్కువగా వస్తుంది మార్కెట్లో, కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 1 సంవత్సరం వరకు దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కొన్ని రకాల వంటలలో చాలా మటుకు యూజ్ చేస్తుంటారు. చాలా రుచి వస్తుంది. ఇది మనం కొద్దిగానే యూజ్ చేయాలి, కొంచెమే వేస్తేనే దానికి ఆ వంటకి చాలా రుచి వస్తుంది. మెంతెం కూరని నీట్గా మనము ఒక 2-3 టైమ్స్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు మంచిగా వాటర్లో కడుక్కోవాలి. తర్వాత ఆ వాటర్ అంతా పోయే వరకు పక్కన ఒక బుట్టిలో వేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక క్లాత్పై వేసి మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇది ఆల్రెడీ ఒక 1 డే పెట్టుకున్నాను నేను. ఇలా మనము పూర్తిగా డ్రై అయ్యే వరకు 5 days కావచ్చు, 6 days కావచ్చు, అంటే ఎండ తీవ్రతను బట్టి మనము ఒక 5 to 6 days దీన్ని ఎండలో ఆరబెట్టుకుంటే మనకి 1 year మొత్తము యూజ్ చేసుకోవచ్చు. కచోరీ చేసినప్పుడు కానీ, లేదంటే ఆలు మసాలా కర్రీ, టమాటో పప్పు కర్రీ చేసినప్పుడు కూడా వాటిలో మనం దీన్ని కొంచెం జస్ట్ ఇలా తీసుకొని ఇలా క్రష్ చేసి వేసినట్టయితే మనకి చాలా రుచి వస్తుంది ఆ వంటకి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసి పెట్టుకున్నాను, మీకు అది చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూడండి, ఇంత మిగిలిపోయింది. ఇది మనకి 1 year కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది, కానీ కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం 1 yearకి సరిపోయేటంత చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా సౌండ్ రావాలి. ఇలా అయ్యే వరకు మీరు డ్రై చేసి పెట్టుకోవాలి. అయితే మీకు కసూరి మేథి చాలా రోజుల వరకు మంచిగా నిల్వ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా పూర్తి పౌడర్ చేసుకోకూడదు, మిక్సీలో వేసి ఇలా మనం అప్పటిదప్పుడే చేత్తో ఇలా నలిచి వేసినట్టయితే మనకి వంటల్లో మంచి రుచి వస్తుంది. పప్పులోకి ఏమీ లేనప్పుడు కూడా మనము ఆనియన్స్తో పాటు ఇది వేసి చేసుకుని చపాతీతో కూడా తీసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా నేను పుదీనా కూడా డ్రై చేసుకున్నాను, చూపిస్తాను. అది కూడా చూడండి. మనకి ఎప్పుడైనా పుదీనా అవసరం పడినప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకొని రాకుండా అలా పుదీనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది పుదీనా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది న్యాచురల్గానే. దీన్ని మనము డికాక్షన్గా కూడా చేసుకొని మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు అలాంటి టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వంటలలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చిప్స్ లాంటివి చేసినప్పుడు ఇది పౌడర్ చేసి దానిపై చల్లుకున్న మనకి మంచి అరోమా వస్తుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.